ఓర్ మల్లిగా రమేశ్ ఏడొచ్చిందా మూడు ఆడుకోవాలా ఏడొచ్చిందా నా మనవరాలు చిట్టమ్మ పట్టణ నుంచి వస్తుంది ఇంకా పట్టాడు కానీ పోయి వచ్చినాక తోకిరాపో కళ్ళిగా మల్లిగాడు రమేష్ అని మాట వింటలేరా? వినకపోతే చెప్పు, నా మనవాడు జిత్తుగాడు వచ్చినాక ఆయనకి చెప్పి వాళ్ళ తోడుకలు తీస్తా. విన్నావా? పనినుడు కాదే పట్టణ నుంచి వెళ్ళి మన చిట్టమ్మ వస్తుంది తోడుకలమని పంపించిన ఏదో చెవిటిది ఇది చెప్తే తినబడుతుందో తినబడదు మేము ఒకటి ఇది ఒకటి దొరసానమ్మా మేము ఏమన్నామని చెప్పి జితేందర్ దొరకు చెప్తారు. అసలు దొరకపోతే మేము ఉంటామా? ఏందిరా కడుపు నొత్తాంది కక్కొత్తాందా? 2 దినాలు ఇంటికి పోతావా? ఎందుకురా ఈ తొంగ పుట్టి? నువ్వు మంచిగా బండకున్నావు, ఏడికి పోవు లేదు, మంచిగా పని చెయ్యి. పని దొంగ దీని నోట్లో నోరు పెట్టే బదులు అట్లా పోయి పండుకొని పండపించుకొని తిరిగింది నయం. అయ్యా నేను పోయా. ఇక్కడ ఏం జరుగుతాంది? నువ్వేమో చేస్తానవు గాని నా మనవడు రాని నీ సంగతి కూడా చెప్తా. మన మనవరాలు వస్తుంది చిట్టమ్మ పట్టణం నుంచి వెళ్ళి అందుకే అప్పంచె పోవ తీసుకురాని రాని మొత్తుకుంటానని నీకేమో ఇరవై కావాలా మనవరాలు వస్తాందా? దీనికై ఇంత గట్టి కొడతానవా? నేనేమన్నా చెవిటాలని అనుకుంటానవా? గట్టి కొడతానన్న నీ అమ్మ ఊరు మొత్తం వినబడ్డది కాదే. ఈ శివుడు దాన్ని వేసుకునేమో అని 70 సంవత్సరాలు చస్తాను సార్. ఒరే అన్నా, నీకేమన్నా సోయుందారా? ఇల్లుందని ఓ సెల్లుందని ఎప్పుడు చూసినా ఆ దొరకంపల్నే వడిసొత్తావు. ఏం మందు పెట్టిండ్రా ఈ సెల్లుని మర్చిపోయంత? అబ్బా రాని మన ఇంటితో ఒప్పుంటే పోతానా, నీ కంట పడద్దు అనుకున్నా, నా కర్మనే. అన్నా నేను నీ చెల్లెనరా, నాకంటే ఆ దొరల్లే ఎక్కువైనరా. ఇప్పుడు అవన్నీ కాదు, ఉన్న పలంగా ఇంటికొచ్చి అన్నం తినిపోలేవనుకో ఈ రోడ్డు మీదనే నీ ఇజ్జత్ అంతా తిత్తా. అబ్బో ఇది ఇజ్జత్ తీసినది ఇస్తుంది, పోతే అన్నమేగా తినేది. సరే పావే. ఒరే అన్న, ఆ దొరింట్లా పారేరు పని చేసి నన్ను మంచిగానే చూసుకుంటున్నావు, కానీ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మీ అన్న దొర పాలేరు దొరింట్ల పని చేస్తుండు అని అందరు అంటే నా గుండెల్లో గుండె సూది గుచ్చినట్టుందిరా. అక్కడ పని బంద్ చేసి ఇంకెక్కడన్నా పని వెతుక్కోరా. చూడే చెల్లె, నీ గుండెల్లో సూది గుచ్చిన గుణపం గుచ్చిన ఆఖరికి నీ కాలుకు ముళ్ళు గుచ్చిన అవన్నీ మర్చిపోయిన మాట అయినా. మన అయ్యలు వాళ్ళయ్యలు ఆ దొరల దగ్గర పాలేరు పని చేసిండ్రు. నా గుస్సాన్ని తీర్చిపెట్టి వాళ్ళకు ఊడియం చేసుకుంటా ఉంటా పాలేరుగా. మన తాతలు ముత్తాతలు అదంతా జమానరా, ఇప్పుడు అంత మారింది. ఈ కాలంలో కూడా పాలేరు పని చేస్తా పాసి పని చేస్తా అంటావేంద్ర? సిగ్గుందారా ఏమన్నా నీకు? ఎందుకే నీకు చిన్నప్పటి నుంచి ఆ దొరగంట కోపం? ఇక్కడ మా దొరసానమ్మ వస్తుందట, నేను పోయి తీసుకురావాలి, తర్వాత తింటా పో. ఒరే అన్నా, చిట్టమ్మ నా బ్యాగ్ పట్టుకుంటా రాండమ్మా. అరే మళ్ళీ నాకు చిన్న డౌట్ రా, నేను వచ్చిన ప్రతిసారి నన్ను తీసుకోవడానికి నువ్వే వస్తావు కదా, కొంపదీసి నాకు లైన్ ఎత్తున్నావా? లైనా? లైన్ అంటే ఏం చిట్టమ్మ? అరే పిచ్చి మొద్దు, లైన్ అంటే లవ్ రా, నువ్వు నన్ను లవ్ ఎత్తున్నావా అంటున్నా. ఊకో చిట్టమ్మ మీ తమాషాలు. నేను పొద్దుగా లేచి ఆ కొట్టం కాడికి పోయి బర్ల నిలిచి పెండ తీసి దొరగారి దగ్గర పోయి ఆ పని ఈ పని చేసేళ్ళకే నాకు పొద్దు పోతుంది. మిమ్మల్ని లవ్ చేసుడు పైగా పాలు చిట్టమ్మ, నేను మీకే దొరికినా? అరే నా రూమ్ లోకి వచ్చినవారా, అది పైగా ఎవ్వరు లేనప్పుడు నన్ను ఏమన్నా చేద్దామని వచ్చినావా? సరే చేయరా, ఏం చేస్తావు నేను చూస్తా. ఏ ఊకొని చిట్టమ్మ,
నేనే దొరికినా మీకు ఎలా కలవడానికి. అయినా పట్టణం ఎప్పుడు పోతారు మీరు? మళ్ళా నేనెందుకు పట్నం పోతారా? నేను వచ్చిందే నిన్ను పెళ్లి చేసుకుని ఇద్దరిని పిల్లల్ని కందామని. నువ్వేమో మళ్ళా పట్నం ఎప్పుడు పోతారు అని అడుగుతానవా? ఏముండమ్మా గారు, మీతో మాట్లాడుకుంటే నా పని ఏడాది ఉంటది, నేను పోతా. అరే ఇవాళ నా బర్త్డే రా, అప్పటికి రా సరేనా? నీకు మర్చిపోలేంది ఒకటి ఇస్తా. ఇవాళ నీ పుట్టినరోజా? అంటే సాయంత్రం మధ్య దావతానంటే పనంతా చేస్తే పూర్తి చేసుకుని తొందరగా వస్తా. అరే పిచ్చోడా, నువ్వంటే నాకు ఇష్టం రా. నువ్వంటే నాకు ఇష్టమని నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది? చిట్టమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు అన్నావు, ఎవ్వరు లేరేంది? అది తర్వాత. నా బర్త్డేకి ఏమైనా గిఫ్ట్ తేవాలని తెలీదా నీకు? ఏ మీరు ఉండుండమ్మా, మీరే కొంచెం కేక్ ఇస్తే గింత తిని మా చెల్లె గుంట పోదాం అనుకున్నా. అరే అది మెదడా మట్టి బుర్రనా? నువ్వంటే నాకు ఇష్టం రా. చిన్నప్పటి నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నా. ఇది నా చదువయ్యేంత వరకు నీకు చెప్పొద్దు అనుకున్నా, అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే కత్తితో కోసుకొని చచ్చిపోవాలా? మరి చెప్పు, పెళ్లి చేసుకుంటావా నన్ను? నువ్వంటే కూడా నాకు ఇష్టమే, కానీ మీరెక్కడా నేనెక్కడా? ఈ విషయం ఇట్లా మీ అన్నయ్యకి తెలిసిందనుకో, నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచాడు. అరే పిచ్చోడా, ఇప్పుడు మా అన్న ఊళ్ళో లేడు. మా అన్న చెలోపు నువ్వు నా మీద తాళి కట్టినావు అనుకో, నిన్నెవ్వరు ఏం చేయలేరు. అంతేనంటావా చిట్టమ్మ? అంతే. నాకు ప్లేస్ తెలుసు, అక్కడికి పోదాంపా. సరేదా. చిట్టం ఇంత పని చేస్తుంది అనుకోలే. ఈ ముచ్చట మా జిత్తుగానికి ఎరికైతే మమ్మల్ని బతకనిస్తాడా? కనీసం ఆనుభయానికైనా అది ఇంట్లోకి వెళ్ళి పోకుంటుంటే మంచి. అసలే జిత్తుగాడు ఇయ్యాలంతా ఏమవుతుందో ఏమో. మల్లిగాడు మనోడు ఎంత పని చేసిందా మీరన్నా గమనించొద్దారా? హాయ్ తాత, ఏమైంది ముసలి డల్లుగున్నావు? గోవైంది ఏం చిల్లేస్తే మీరంతా స్విచ్ ఆఫ్ ఉన్నారేంది? అదేం లేదురా. మరి ఎవరు సప్పుడు ఎత్తలేరేంది? ఊర్లో ఏమన్నా పీనుగు లేచిందా? యువతన్న తను మొగని చంపిందా? లేదా మన కులపుది యువతన్న కులం తక్కువతో లేచిపోయిందా? చెప్పు. అవునరా జితేంద్రుడు, మన చిట్టి పాలేరు మళ్ళీ లేచిపోయిందిరా. ఏంది వినవాళ్ళే? మళ్ళీ చెప్పు. మన చిట్టమ్మ మళ్ళీ ఆడు పారిపోయింది. నేను గోవా వెళ్ళేటప్పుడు ఏం చెప్పిండ్రా? ఊళ్ళో వాళ్ళ మీద కన్నేసి ఉంచమని చెప్పిందా? ఏం చెప్పిండ్రా? ఏం చెప్పినా? ఊళ్ళ మీద కన్నేయమని చెప్పి కానీ ఇంటోళ్ళ మీద కాదు కదా. అదే దేశ బాధలు తెలుగు లెస్స అని చెప్పి ఊరికే అనలేదురా. ఇన్ని మెలికలు ఉంటాయో తెలియదురా. అదే వేరే భాషలో అయితే ఇన్ని మెలికలు ఉండేవి. అరే రమేష్, మల్లిగా ఇంట్లో ఎవరుంటే కాదు గుంజుకురా. నేను నచ్చినాయి కదా, ఇక అన్నీ చూసుకుంటా. మీరు సప్పుడే కొందరు. అరే వదులురా, నన్ను ఏడు తీసుకోబోతారు. వదులుండ్రే. తల్లి, ఒక పనికి బయలుదేరుతున్నా, అన్ని సక్రమంగా జరిగేటట్టు దీవించాలి.
మళ్ళీ కానీ చెల్లె, దీని పేరు రాణి. దీన్ని రెండు అందుకుంటే గానీ మన చెల్లెడితో దార వెళ్తుంది. రా నారా దీని పేరు. అవునే, మీ తక్కువ జాతులు రాణి రాజు అని పెట్టుకుంటే మాలాంటి గొప్పోళ్ళు ఏమని పెట్టుకోమంటది? ఇల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, పెంటయ్య అని పెట్టుకోమంటావే. కులం తక్కువ జాతి నా యాల్ది. మీలాంటి గరీబులు తల్లిదండ్రులు కనిపారేసి మా పెద్దోళ్ళు ఇళ్ళ మీద పంపించడానే. ఏం పెంపకం ఇది! థు! ఈ బతుకులు చేయడా. దొరా, పెంపకం గురించి మీరు మమ్మల్ని అంటారా? మా అన్న మీ ఇంట్లో పాలేరు, మీ సెల్లె ఈ ఇంట్లో మహారాణి. ఎవరిని తీసుకుపోయినరు దొరా? పేరంటవా? ప్రతి అయ్యవ్వలకు పిల్లలు రాజులు రాండే. పెంపకం అంటవా? ఊళ్ళే ఎవ్వరిని అడిగినా చెప్తారు దొరా. దొరా, ఇట్లా చెప్పది. దీన్ని రెండు అందుకుంటే గానీ చెల్లి ఎక్కడుందో చెప్తుంది. ఏందే పెంపకం గురించి వెటకారంగా మాట్లాడుతున్నావు? నా చెల్లి నీ అన్నతో వేందానే గాని చులకన చేసి మాట్లాడతాను. ఇవాళ నేను ఏందో చుట్టుపక్కల మొత్తం తెలవాలి. ఒరే దొరా, ఆడదాన్ని చూడకుండా నన్నే కొడతావా? ఏం పెంపకం రా జంగిల్లా కొడతా. జంగిల్లా కొడతా. రేయ్, నా చెల్లి ఎక్కడుండో తెలిసిందిరా. అశోకుడు చెట్లు నాటి అడవులు పెంచింది అన్నల కోసం కాదురా, ఇలాంటి పేద ప్రేమికుల కోసం. నా చెల్లకు అడవిలో ఉన్న దేవుడు అంటే మస్తు ఇష్టం రా. ఇది దాన్ని పట్టుకొని ఆ అడవిలో ఉంటది. పరంగా అమ్మమ్మ తాత మీరు కూడా అలాంటి ఇప్పుడు వాళ్ళ అడుగులే దొరికినాయి. ముందు ముందు వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని చూడు ఎట్లా చంపుతారు. రారా, అదే సోకుల నడక నడుతుంది. సోకుల నడక నాకు సాధన ఇద్దరే. నువ్వు పోవే, నేను మెల్లగత్త పోయే. ఆడు పోతాండు. ఏంటిది? మూత్రం పోసేస్తా. నువ్వు ఇన్నేమంటావా? నువ్వు పోవే, నేను వస్తా. నువ్వు ఇన్నేమంటే నేను ఇన్నే ఉంటా. ఎవరు లావులు చూసుకుంటా మనిషి. పావే అత్త, ఈ శివుడు దాన్ని చేసుకో. పావే ముఖానికి అత్తాలు కూర్చొచ్చి నేను వస్తే పడతాను. ఇదంటే నేనేం చేయాలి? ఇంకెంత దూరం చిట్టమ్మా ఈ అడవిలో తిరుగుడు. ఒకవేళ మీ అన్నయ్య వచ్చిండనుకో మనల్ని అయితే చంపేస్తాడు. గీ అడవిలకు మా అన్న ఎందుకు వస్తాడు? ఇంకొంచెం పోతే గుడి ఉంటది, తొందరదా. దొరా, వాళ్ళిద్దరు ఇట్టపడైపోయినరు. పెళ్లి చేసుకొని వస్తారు. దీవించు దొరా. దీవిస్తేనే దీవిస్తా. దీవించడానికే వచ్చినాయి అడవులకు. ఆగు, అలా అయితే కనబడని స్ఫూర్తిగా దీవిస్తా. అగండి, కొన్నే ఉన్నాడు.
మస్తున్నారా అన్నా ఊళ్ళకి ఎప్పుడు వచ్చినవే ఈ అడవికి ఎందుకు వచ్చినావన్నా? ఏం లేదురా చిట్టి, స్కూల్కి పోనన్నమాట కదా, స్కూల్ పోకు అడవికి ఎందుకు వచ్చినావు? రా చిట్టి, అమ్మమ్మ చూస్తాంది. అన్నా నేను స్కూల్ ఏందన్నా? ఏం మాట్లాడుతున్నావన్నా? స్కూల్ పోకుండా ఈ అడవి పాలన ఏం చేస్తావు నువ్వు? రేయ్, నా చెల్లితో పెళ్లిగా ఉన్నారా నీకు? పెళ్ళే కదా నీకు కావాల్సింది? దా, నేను చేస్తారా పెళ్ళి? మా పక్కలు సర్దే నువ్వు నా చెల్లితో పెళ్ళారా నీకు? ఏయ్, కావనవరా నీకు పెళ్ళి కావనవరా? చిట్టమ్మని తీసుకొని వాడు పారిపోతుండు మల్లిగాడు. నా చెల్లి నా కంట్లో మట్టుకోటి వెళ్ళిపోతున్నారా? అయినా నువ్వెందుకు పోలేదే? వాళ్ళతో పోతే పరిగెత్తాలి, నీతోనుంటే పరిగెత్తుడు ఉండదు. పా, ఏం జరుగుతావా నేను కూడా యుద్ధదోరా. అవ్వా, అబ్బా, వర్షం పడుతుంది, నాకు మూత్రం బాగా వస్తుంది. ఆ జిత్తుగాడు ఎట్లా అలా తీసుకొని వస్తాడు కానీ మన ముసలోళ్ళు మనమేం పోతామే, ఇంటికి పోదాం పాయ, నాకు సాధన అయితే లేదు. ఏంది అనిమునికి పోదామా? ఇంట్లో మనవరాలు లేదని నేను బాధపడితే నీకు అనుముని కావాలనా? ఏంది అనిమోనా? ఈ 60 సంవత్సరాల వచ్చే చక్క పోతలేను, నీతో అనిమోనికి ఎప్పుడు రావన్నే? ఈ చెవుటుదా నాకు తప్పటట్లేదు. ఏమేసలే నా కండల్లో మట్టి కొట్టి వీడిని పెళ్లి చేసుకున్నాం అనుకున్నాను. తాత, ఏ ముసలి, ఏమన్నా సాయంత్రం లోగా నా చెల్లెలు పట్టుకుంటా అని చెప్పినా ఇగదు. అన్నా మళ్ళీ అంటే నాకు ప్రాణం అన్నా. చిన్నప్పటి నుంచి నేను మళ్ళీ ప్రేమించుతానా? మళ్ళీ చూడకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేనన్నా. అన్నా నేను ఏది అడిగినా కాదనకుండా అన్ని ఇచ్చేటోనే కదన్నా. ఈ ఒక్కటి కూడా ఇస్తావన్న ఆశతోనే నేను మళ్ళీ ప్రేమించినన్నా. దండం పెడతాన్నా, మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయన్నా. నీ ముంగట్ నీ చిలక గోరింక లెక్క తిరుగుతాం. మల్లికి నువ్వంటే ఈ నీ ప్రాణం, ఈడంటే నీ ప్రాణం. ఈయన ప్రాణం తీస్తే సరిపోతుంది నాకు.
మా అన్న లేకుండా నేను ఉండలేను ఎక్కడికన్నా పోతుంటారా మా అన్న నిట్టలే. అరే అన్న మనకి ఎందుకురా ఈ పేద బంధువులకు ప్రేమలో తెచ్చుకున్నాం అంతే అరే చిత్తా ఒకసారి నేను చూడరా మళ్ళీ ఎట్లా నువ్వు చంపుతావు? మళ్ళీ లేకపోతే నేను బతకలేనన్నా, నేను చచ్చిపోతా. అరే జిత్తు హాని చంపుడేమో గాని మన ఇంటి ఆడపిల్ల చచ్చిపోతాందిరా. వాడు చచ్చిపోతే ఇది బతకదురా, ఇది బతకకపోతే నువ్వు బతకవురా, నువ్వు బతకకపోతే మేము బతకవురా. అరే చిత్తు ప్రాణం ఉన్నంత వరకేరా ఈ భూమి మీద ఏదైనా, ప్రాణం పోయినాక ఏది రాదురా. అరే ఈ కులాలు మతాలు డబ్బులు ఆస్తులు అలా ప్రాణం పోయినాక ఏం చేసుకుందాం రా, ఆలోచించురా. మేము మారినాం రా, నువ్వు కూడా మారి దాని ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళకి పెళ్లి చేయరా, మీ దండం పెడతాను రా. చెల్లె బతకదురా. ఇంద్రులు ప్రేమించిన చంపుడే కరెక్ట్ అనుకున్నా, తక్కువ కులం వాడు ఎదగవుతా అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే గొప్పోంది ప్రేమ వేరు, పేదోని ప్రేమ వేరు అని ఇప్పుడు నాకు అర్థమైంది. వాణ్ణి చంపితే ఇది బతుకదు, ఇది బతకకుంటే ప్రేమ బతకదు. వీళ్ళిద్దరు బతుకుతూనే ఆ ప్రేమ బతుకుతుంది. చెల్లె నీకు వానికిచ్చి పెళ్లి చేస్తా, మీ ప్రేమ బతికిస్తా. అరే మళ్ళీ నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తానరా, మీరు నా ముందట సంతోషంగా ఉండండి. తాత ఇదే నీ మనవరాలు, నాతో పోటా పోటీగా గట్లాడి నా మనసు గెలుచుకుంది. ఏం పిల్ల, నేను అంటే నీకు ఇష్టమేనా? ఏవే ముసలానా, ఇంకేంది మనవానికి మనవాళ్ళకు హనీమూన్ పెట్టు. ముసలోనికి కొద్దిగా కూడా సిగ్గు లేదు, 2 జంటలు పెట్టుకొని హనీమూన్ పోదాం పా అంటాడు. మనకు కాదు హనీమూన్, వాళ్ళకి మీ చెవుటు కాదు.